హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. మామూలుగా బ్యాంకాక్ అంటే చాలామందికి ఒక నెగిటివ్ ఒపీనియన్ అనమాట. అంటే మన సినిమాలు కావచ్చు, లేదా ఎవరు మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదో ఒక టైప్లో మనల్ని ఎటకారం చేస్తుంటారు. అంటే బ్యాంకాక్ అంటే వీళ్ళు ఎంజాయ్మెంట్ గురించే వెళ్తారని. అలాగేం కాదండి, అది ఎంజాయ్మెంట్ అనేది ఒక్కొక్క ప్లేసెస్ అలాగుంటాయి అంతేగాని, బట్ ఓవరాల్గా బ్యాంకాక్ ఈజ్ ఎ వెరీ నైస్ ప్లేస్. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్క్. ఇది మన డిఎంకే ఎయిర్పోర్ట్, డాన్మోంగ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. మీరు ఈ పార్క్ చాలా నీట్గా గ్రీనరీగా ఉంటుంది, మీరు చూడవచ్చు. నేను ఇంకా చూపిస్తాను మీకు. ఇక్కడ థాయిలాండ్లో మనకి ఇలాంటి పార్క్స్ ఎక్కడికి వెళ్ళినా ఉంటాయండి. ఎస్పెషలీ బ్యాంకాక్లో ప్రతి ఒక్క ఏరియాలో మీకు ఇలాంటి చిన్న చిన్న పార్క్స్ కావచ్చు, పెద్ద పార్క్స్ కావచ్చు, చాలా వీళ్ళు నేచర్ని బాగా కాపాడుతారు. ఇక్కడ ఈ పార్క్లో బాతులు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ నాకు దగ్గరికి వెళ్తే మనల్ని పొడుస్తాయి, అందుకే దూరం నుంచి తీస్తున్నాను. మన లైఫ్లో మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా సెల్ఫ్ మోటివేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మన బాడీలో సెల్స్ కానీ హార్మోన్స్ కానీ చక్కగా పనిచేస్తాయి. థాయిలాండ్లో ఇంకోటి ఏంటంటే నాకు చాలా బాగా నచ్చే విషయం, సాటర్డే సండేస్ తల్లిదండ్రులతో స్పెండ్ చేస్తారండి మ్యాక్సిమం అందరూ. ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తుంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మెయిన్ రోడ్ పార్క్ పక్కనే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే గార్డెన్ ఇలాగా మెయింటైన్ చేస్తుంటారు చాలా నీట్గా. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. ఇది కొంచెం సిటీ మధ్యలో ఉన్న ఎక్కువ చెట్లు ఉండడం వల్ల మీరు చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే, బ్యాంకాక్లో చాలామంది ఫారినర్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారండి. అంటే ఇక్కడ ఫుడ్ కావచ్చు, అంటే ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి థాయిలాండ్లో. అది మెయిన్ రీజన్. పెద్ద కల్చర్ చేంజ్ కూడా ఉండదు, ఎస్పెషల్లీ మన ఏషియన్స్కి అయితే. అట్ ద సేమ్ టైం యూకే నుంచి, అమెరికా నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతుంటారు. మన లైఫ్లో మరీ ముఖ్యం ఏంటంటే మెంటల్ హెల్త్ అండి. మనకి మెంటల్ హెల్త్ బాగుంటే అన్నీ బాగా మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ మెంటల్ హెల్త్ బాగుండాలంటే మనం ఫిజికల్గా ఏదో ఒక ఎక్సర్సైజెస్, మార్నింగ్ యోగా కానీ, వాకింగ్ కానీ, లేదా రన్నింగ్ కానీ, జిమ్ కానీ ఏదో ఒకటి మనం చేయడం వల్ల మనం చక్కగా మెంటల్ హెల్త్ని కాపాడుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఓన్లీ ఫిజికల్ బాడీ డెవలప్ అవుతుంది అనుకుంటారు. కాదండి, మనకి మెంటల్ హెల్త్ బాగుంటే మన లైఫ్లో ఏదైనా మనం ఈజీగా తీసుకోవచ్చు. మెంటల్ హెల్త్ బాగాలేదంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. Anyway, I hope you enjoyed and see you in the next video. Thank you very much.